అమృత్ భారత్ పథకంలో భాగంగా రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో దాదాపు 400 కోట్లకు పైగా ఖర్చు చేసి 17 స్టేషన్లలో అభివృద్ది పనులు చేపట్టారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్టేషన్ స్థాయిని పెంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో తొలి దశలో 29 కోట్లు వెచ్చించి 6 ఎస్కలేటర్లు, 2 కొత్త ప్లాట్ఫారాలు, రెండో వైపు నుంచి స్టేషన్ లోపలికి వచ్చేలా ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనుల తీరుపై డీసీఎం శ్రీకాంత్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ పథకంలో గుంతకల్లు డివిజన్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో గుంతకల్లు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ రైల్ స్టేషన్ల అభివృద్ధి ఎలా ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన డివిజన్ పరిధిలో గుంతకల్ డివిజన్ పరిధిలో ఎన్ని స్టేషన్లు ఈ ఆధునీకరణకు మీరు టేకప్ చేశారు? మనం మొత్తం డివిజన్ మొత్తంలో మనం 17 స్టేషన్స్ తీసుకున్నాము అమృత్ భారత్ డెవలప్మెంట్ కోసము. అందులో అనంతపూర్ కూడా ఒక మేజర్ స్టేషన్ డెవలప్మెంట్ కోసం. 17 స్టేషన్లకి మనకి మొత్తం కలిపి 446 కోట్లు శాంక్షన్ అయింది మనకి. సో దీంట్లో మనం డిఫరెంట్ ఫెసిలిటీస్ మనకి అన్ని దీంట్లో మొత్తం మనకి ప్యాసింజర్ అమ్యూనిటీసే ఉంటున్నాయి. సో మనకి సిఓపి అంటే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడము, తర్వాత కింద గ్రనైట్ వర్క్ చేయడము, కాంక్రీట్ వర్క్ చేయడము, ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేయడము, వెయిటింగ్ హాల్స్ అరేంజ్ చేయడము, ఏసీ వెయిటింగ్ హాల్స్ చేయడము, తర్వాత ఎఫ్ఓబీలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు. ఈ అమృత్ భారత్ స్టేషన్ అన్నింటిలో కూడా మనకి లిఫ్ట్లు వస్తాయి, ఎస్కలేటర్లు వస్తాయి. సో ఎక్కడైతే మనకు ఫీజిబిలిటీ ఉందో దాన్ని బట్టి మనకి 12 మీటర్స్ ఎఫ్ఓబీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ దివ్యాంగజన్ ఫెసిలిటీస్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేస్తున్నాము. కోచ్ ఇండికేషన్స్ ముఖ్యంగా మనకి ఏంటంటే ఎంట్రీ అయినప్పుడే మనకి ఇండికేషన్ అవసరం. ఎక్కడ సైడ్ వెళ్తే మనకి ఎఫ్ఓబీ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, లేకపోతే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్ సైడ్ ఎట్లా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సైనేజెస్ అవన్నీ పెట్టడము, అది కూడా అమృత్ భారత్లో మనకి పార్ట్. అంటే దేశంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డివిజన్ అనొచ్చు, లేదంటే పాత రైల్వే స్టేషన్ అనొచ్చు, పురాతన రైల్వే స్టేషన్. దీనికి సంబంధించి చాలా స్టేషన్లు అంటే ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఈ డివిజన్ పరిధిలో ఉన్నవి ఎప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు. ఈసారి ప్రధానంగా వేటి మీద దృష్టి పెట్టారు? అంటే ప్యాసింజర్ సౌకర్యాలతో పాటు ఈ ప్లాట్ఫామ్స్ మీద సౌకర్యాలు, వీటన్నిటిని ఎలా దృష్టి పెట్టారు? సో మన మెయిన్ ఫోకస్ వచ్చేసి ప్యాసింజర్స్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయడము, దాంతోపాటు స్టేషన్ రీడెవలప్మెంట్. అంటే మనకి ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ మనకి అంటే నెక్స్ట్ 100 ఏళ్ళు పూర్తయిన స్టేషన్లు, లేకపోతే పురాతన స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రీప్లేస్ చేయడము. సో మనకి అనంతపూర్లోనే చూసుకుంటే మనకి ప్లాట్ఫామ్ 1 సైడ్ ఆల్రెడీ కొత్త బిల్డింగ్, అది మొత్తం ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయి. దాంతోపాటు ఇప్పుడు మనము ప్లాట్ఫామ్ 4 సైడ్ 2 ఫేసెస్లో వర్క్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఫేజ్ 1 వరకు ఆల్మోస్ట్ కంప్లీషన్కి దగ్గరగా వస్తుంది. సో తర్వాత ఫేజ్ 2 వరకు టేకప్ చేస్తాము. సో దాంట్లో కూడా మనకి అన్ని ప్యాసింజర్ రిలేటెడ్ అమ్యూనిటీస్ మీద మనం ఫోకస్ చేసాము. సో ముఖ్యంగా అంటే వెయిటింగ్ హాల్స్, వాష్రూమ్స్, తర్వాత బుకింగ్ ఆఫీసు, ఎంట్రీలోనే వాళ్ళకి యూనిఫైడ్ కౌంటర్స్ పెట్టడము ప్యాసింజర్స్ కోసము. తర్వాత మనకి కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ డెవలప్మెంట్తో పాటు అంటే సర్ఫేస్ డెవలప్మెంట్తో పాటు రూఫ్ టాప్ కూడా మనకి సిఓపి కవరేజ్ ఇవ్వడము, తర్వాత ఆల్ వెదర్ కండిషన్స్లో మనకి సస్టైన్ అయ్యేటట్టుగా ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా అలాంటి ఫెసిలిటీస్ అన్నీ మనం అరేంజ్ చేస్తున్నాము. దాంతోపాటు మనకి కమర్షియల్ అంటే స్టాల్స్ ఏర్పాటు చేయడము, వాటి కోసం ఫెసిలిటీస్, దాంతోపాటు పార్సల్ ఫెసిలిటీస్, క్లాక్ రూమ్ ఫెసిలిటీస్, అవన్నీ ఏసీ వెయిటింగ్ హాల్స్, రిటైరింగ్ రూమ్స్, అవన్నీ కూడా మనం ఫెసిలిటీస్ ఏబిఎస్ఎస్ కింద మనం అరేంజ్ చేస్తున్నాము. సార్, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ప్రధానమైన స్టేషన్స్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మనకి మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మన డివిజన్లో NSG 2, NSG 3, NSG 4 ఆ స్టేషన్స్ అన్నింటిలో మనము దివ్యాంగజన్ ఫెసిలిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అంటే మనం ఫోకస్ చేస్తున్నాము. ఎంట్రీ వచ్చినప్పుడే ఎంట్రీ అవుతూ ఉండగానే మనకి సపరేట్ పార్కింగ్ ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేస్తాము. సో దివ్యాంగజన్ పార్కింగ్ అని చెప్పేసి బోర్డు పెట్టేసి అక్కడ వాళ్ళకి డిమార్కెట్ చేస్తాం అనమాట. అండ్ వాళ్ళు వచ్చి అక్కడ డైరెక్ట్గా పార్కింగ్ చేసేసి తర్వాత నెక్స్ట్ ర్యాంప్ ఉంటుంది మనకి. ర్యాంప్ ఫెసిలిటీస్తో పాటు స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వడము, స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంబడే బుకింగ్ కౌంటర్, ఫస్ట్ కౌంటర్ ఏదైతే ఉందో దాన్ని లోవర్గా అంటే వాళ్ళ దివ్యాంగజన్ ఫెసిలిటీస్ వీల్ చైర్లో వచ్చినా కానీ
వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా మనము కౌంటర్ను తక్కువ లోవర్ చేసి వాళ్ళకి 24/7 ఆపరేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్లాట్ఫామ్స్ మీద ఈ ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంఆర్పికి అమ్మటం లేదనేది ఒకటి. రెండోది క్వాలిటీ, అంటే ప్లాట్ఫామ్ మీద కొంతవరకు పర్వాలేదు అనుకున్నా కూడా ఈవెన్ కోచ్లో ఏవైతే వెండర్స్ వస్తారో అసలు ఎక్కడ క్వాలిటీ ఉండట్లేదు అనేది ప్యాసింజర్స్ నుంచి వస్తున్నాయి ఎక్కువ కంప్లైంట్స్. మరి దాని మీద ఎలా మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు? సో మనకి ఎస్పెషల్గా ఎప్పుడైతే కస్టమర్స్ ఉన్నారో అంటే మన ప్యాసింజర్స్ ఎవరైతే ఏ విధంగా ఫెసిలిటీ బాగలేదు, స్టాల్లో ఓవర్ ఛార్జింగ్ చేస్తున్నారు, లేదంటే క్వాలిటీ బాగలేదు అనుకున్నప్పుడు వెంటనే మనకి రైల్వే మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. 139 కస్టమర్ కేర్ సెంటర్ ఉంది. సో మీరు 139 కాల్ చేసి వెంటనే ఏ స్టేషను, ఏ ప్లాట్ఫాము, ఇక్కడ ఏం ప్రాబ్లం ఏముంది, ఏం గ్రీవెన్స్ అవన్నీ మనకి రిజిస్టర్ చేస్తే వెంటనే వితిన్ 1 hour 2 hours మనకి గ్రీవెన్స్ కూడా రిడ్రెసల్ అయిపోతుంది. మ్యాక్సిమం 1 hour లోపు చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. రైల్ మదద్ యాప్ ఉంది. సో రైల్ మదద్ యాప్లో వెళ్ళేసి మీరు ఈ ఫెసిలిటీస్ కాదు, అంటే స్టాల్స్ అనే కాదు, రైల్వే స్టేషన్లో ఏ ఫెసిలిటీ మీకు సరిగా లేదన్నా, క్లీనింగ్ లేదు, లేకపోతే ఎంట్రన్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లీన్లీనెస్ లేదు, ఈవెన్ ట్రైన్ లోపల కూడా మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, వాష్రూమ్ క్లీన్గా లేదు, లేకపోతే ట్రైన్ క్లీన్గా లేదు, అదే కాకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, లేకపోతే అనాథరైజ్డ్ ప్యాసింజర్స్ ఉన్నారు, లేదా సేఫ్టీ ఏదైనా ఇష్యూ ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయినా సరే అన్నిటికీ రైల్ మద్దతులో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో కన్సర్న్డ్ కంట్రోల్కి మనం ఫార్వర్డ్ చేసి ఇమ్మీడియట్గా మనం అటెండ్ చేపిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని గుంతకల్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి.